సపరేట్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఒక యాంటీ వైరల్ డ్రగ్ రైబావెరిన్ అనేది అది కొద్ది మటుకు పనిచేస్తుంది అని అంటున్నారు, కానీ అది కూడా అంత నిర్ధారణగా చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా ఇది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈ వైరస్కి అన్నట్టుగా ఏమీ లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సిమ్టమ్స్ ఏముంటే దానికి తగ్గట్టుగా మనము మందులు ఇస్తుంటాం. జ్వరం ఉంది, పారాసెటమాల్ ఇస్తాము. అండ్ బాగా ఫీవర్ ఉంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము. జలుబు దగ్గు ఉంది, దగ్గు తగ్గేదానికి సిరప్ మందులు ఇస్తాము. దగ్గు తగ్గేదానికి అండ్ జ్వరం తగ్గేదానికి, ఒళ్ళు నొప్పులు తగ్గేదానికి, ఇట్లా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. ఏ కేసెస్లో అయితే ఎక్కువగా పిల్లి కూతలు ఉంటాయో అట్లాంటి దానికి నెబ్యులైజేషన్స్ ఇస్తాం. అవసరమైతే స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సిమ్టమ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. అండ్ సివియారిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏఆర్డిఎస్లోకి వెళ్ళొచ్చు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. అంటే కోవిడ్లో సెకండ్ వేవ్లో అండ్ ఫస్ట్ వేవ్లో చాలామంది డెత్ అయిన పేషెంట్స్ అందరూ ఏఆర్డిఎస్లోకి వెళ్ళిపోయారు. అంటే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయేసి, లంగ్స్లో నిమ్ము పట్టిపోయేసి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ లంగ్స్కి తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఏఆర్డిఎస్ అంటాం. ఆ ఏఆర్డిఎస్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్డిఎస్ మేనేజ్మెంట్ అంటే ఆక్సిజన్ పెట్టడం కానీ, వెంటిలేటర్ అవసరమైతే వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఏదైనా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది, కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వైరస్ అనేది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఎనీ రెస్పిరేటరీ వైరస్ చెప్పినట్టుగా అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ కాంటాక్ట్స్తోనే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పాప, 8 నెలల పాప ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. వైరస్ ఎలా వచ్చింది అంటే ఎవరో వైరస్ తీసుకొనే వచ్చి అంటించి ఉండాల్సిందే, అంతేగానే అది వైరస్ సడన్గా ఇట్లా గాల్లో పుట్టి అమ్మాయిలోకి వెళ్ళదు కదా, ఆ పాపలోకి వెళ్ళిపోదు కదా. సో ఎవరన్నా ఇన్ఫెక్షన్ అంటే క్యారియర్స్ కూడా ఉండొచ్చు, వచ్చే అవకాశం కదా, ఆ రకంగానే వస్తుంది అది. సో ఇప్పుడు కొంతమందికి ఏసిమ్టమాటిక్ ఉంటారు, ఏదో చిన్న జలుబు ఉంటుందేమో, వాళ్ళకి జ్వరము అవన్నీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ వైరస్ వల్లనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళ నుంచే ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయి ఉండొచ్చు. లేదా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉండి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి దగ్గడం వల్లనో, వాళ్ళ పాపను ముట్టుకోవడం వల్లనో, ముద్దు పెట్టడం వల్లనో అట్లా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎవరైనా తీసుకొచ్చి అంటించాల్సిందే, కానీ అది ఇట్లా గాల్లో పుట్టి ఆ అమ్మాయికి అయితే ఇన్ఫెక్షన్ రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా ఉందనుకోండి, జ్వరం వచ్చిందంటే మలేరియా టెస్ట్ చేస్తాం, ఎందుకంటే మలేరియాకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే మలేరియా తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఉంది, ఇన్ఫ్లుయెన్జా, దానికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది, ఒసెల్టామివిర్ అనేసి యాంటీవైరల్. సో అది ఇస్తే తగ్గుతుంది అండ్ సివియారిటీ తగ్గుతుంది. కాబట్టి అవి మనం కామన్గా టెస్ట్ చేస్తాం. వేరే వైరసెస్ చాలా ఉన్నాయి విచ్ కెన్ కాజ్ సిమిలర్ సిమ్టమ్స్. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం, ఇవి కామన్ సిమ్టమ్సే కాజ్ చేస్తాయి, కానీ ఆ వైరస్లు అన్ని టెస్ట్ చేయము, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ ఏముంటుందంటే సపోర్టివ్ ట్రీట్మెంట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.